నమస్తే. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవితక్క వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులతోటి ఒక ట్విట్టర్ అకౌంటు చాలా రకాలైనటువంటి చర్చలకు దారితీస్తూ ఉంది. దాంట్లో వచ్చేటువంటి ట్వీట్లు ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అలాగే కేసీఆర్ తోటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులనే ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఆ ట్విట్టర్లో అనేక రకాలైనటువంటి పోస్టులు వస్తూ ఉన్నాయి. మొన్న కవిత హరీష్ రావును ఉద్దేశిస్తూ అలాగే సంతోష్ రావును ఉద్దేశిస్తూ కామెంట్లు పెట్టిన తర్వాత, ఆమె ప్రెస్ మీట్లో ఆమె కామెంట్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ సంతోష్ రావుకు సంబంధించినటువంటి పల్లె ప్రగతిలో ట్రాక్టర్లకు సంబంధించినటువంటి 120 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి విషయం కవితక్క అప్డేట్ అన్నటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ అవుతూ వస్తూ ఉంది. మరోసారి నిన్న నేరెలకు సంబంధించినటువంటి ఇష్యూ, అది రాష్ట్రంలోనే సంచలనంగా మారినటువంటి కేసు 2017 జూలై 2వ తేదీన జరిగినటువంటి అంశం మనందరికీ కూడా తెలుసు. ఎరకల భూమయ్య అన్నటువంటి వ్యక్తిని ఇసుక లారీలతోటి, అంటే పెద్ద ఎత్తున ఆ నేరెళ్ళ మిగతా సంబంధించినటువంటి ఏవైతే ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాల దగ్గర నుంచి ఇసుక క్వారీల నుంచి ఇసుక వెళ్తూ ఉంటే, ఆ లారీలు వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ప్రయాణిస్తున్నటువంటి ఎరకల భూమయ్య అన్నటువంటి వ్యక్తికి లారీలు గుద్దుకొని చనిపోయాడు. అక్కడి నుంచి మొదలైనటువంటి అసలైనటువంటి చరిత్ర. దాంట్లో భూమయ్య చనిపోవడంతో ఉన్నటువంటి చుట్టుపక్కల సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఇసుక క్వారీలకి ఆ లారీలకు సంబంధించినటువంటి నడవడానికి పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలించడానికి ప్రధానమైనటువంటి కారణం సంతోష్ రావు వాళ్ళ నాన్న రవీందర్ రావు. ప్రధానంగా వాళ్ళిద్దరు కారణం. ఇసుక అక్రమ రవాణా చేసుకుంటూ వందల కోట్ల రూపాయలు సంపాదించిళ్ళు. ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నించిల్లో వాళ్ళని మట్టుబెట్టిళ్ళు, చంపేసిళ్ళు. మరో పక్కన బెదిరించిళ్ళు, కేసులు పెట్టించిళ్ళు, థర్డ్ డిగ్రీ ప్రయోగించిళ్ళు. అదే సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా మొన్న ప్రెస్ మీట్లో కవిత చెప్పింది. దాని తర్వాత నిన్న ఆమె ట్విట్టర్లో ఒక పోస్ట్ కనబడతా ఉన్నది. నేరేళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఇన్ని రోజులు కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పోలీసులు నేరేళ్లకు సంబంధించినటువంటి ఆ నేరేళ్ల గ్రామానికి సంబంధించినటువంటి 8 మంది యువకుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించిళ్ళు అనేది, ఇది కేటీఆర్ కాదు చేసింది, సంతోష్ రావు సంబంధించిన వాళ్ళ నాన్న రవీందర్ రావు చేసింది అనేది ఆ యొక్క వార్త సారాంశం. ఏ విధమైనటువంటి గత సర్కారులో ఏ విధమైనటువంటి దౌర్జన్యాలకి ఏ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారో ఈ యొక్క సంఘటన మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. స్వయంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీ సంతోష్ రావు తోటి దగ్గరగా మెదిలినటువంటి వ్యక్తి కవిత చెప్పినటువంటి వ్యాఖ్యలు. మరి దీంట్లో నిజం ఉంటుంది కదా, 100% నిజమే ఉంటుంది. ఆమెకు ఏమీ అవసరం? ఇప్పటికీ ఆ కుటుంబాలు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నేరెల్లో ఉన్నటువంటి యువకుల పరిస్థితి చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సంసారాలకు కూడా అక్కర్రాలన్నటువంటి స్థితిలో, నడవలేనటువంటి స్థితిలో, కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేనటువంటి స్థితిలోకి నేరెళ్ళకు సంబంధించిన బాధితులు వెళ్ళిపోయారు. విపరీతమైనటువంటి కొట్టుడు కొట్టిలు. ఎవరితోటి? సంతోష్ రావు యొక్క ఆదేశాల మేరకు ఆడున్నటువంటి అప్పుడు పనిచేసినటువంటి విశ్వజిత్ కంపాడియా, అలాగే సిసిఎస్ ఎస్ఐ అయినటువంటి రవీందర్, వీళ్ళు చేసినటువంటి ఈ దౌర్జన్యం అంటే వాడు ఆదేశాలు ఇవ్వడం, వీళ్ళను థర్డ్ డిగ్రీ వేసి కొట్టడం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కు కాదు, ఒక పాత బిల్డింగ్లోకి, ఊరి చివరిలో ఉన్నటువంటి ఒక అడవి ప్రాంతంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఒక పాడుబడ్డ బిల్డింగ్లోకి తీసుకుపోయి 6 మందిని మొత్తం బట్టలు ఇప్పేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిళ్ళు. అంటే కేవలం వాళ్ళు చేసినటువంటిది ఆ ఇసుక లారీల ద్వారా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఆ ఇసుక లారీలు మళ్లించమని చెప్పినందుకు మరో పక్కన యాక్సిడెంట్ అయ్యి ఆ భూమయ్య అయినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇసుకను తీసుకెళ్తున్నటువంటి 5 లారీలని తగలబెట్టిల్లన్నటువంటి ఒక ఉద్దేశంతో థర్డ్ డిగ్రీ ప్రయోగించిళ్ళు. మరి ఈయన విశ్వజిత్ కంపాడి పైన చర్యలు తీసుకోవాలి కదా. కవిత ఇచ్చింది ఒక పక్కన ప్రెస్ మీట్లో. కవిత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేరెళ్ళ బాధితులు నేరుగా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండ్రు. ఎప్పుడు? 4వ తారీఖునేమో. ఇలా 12వ తారీఖు, అంటే వారం రోజులు అయిపోయింది. ఇప్పటివరకు కేసులు నమోదు కాలే. దాంట్లో ఒక వ్యక్తి థర్డ్ డిగ్రీ భరించలేక ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. గతంలో ఒక వ్యక్తి కూడా, వెంకటేష్ అన్నటువంటి వ్యక్తి సైతం కూడా చచ్చిపోయాడు. ఏది? వీళ్ళ టార్చర్కి. ఎంత దారుణం అది. నిజంగా చాలా ఈ సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కూడా
పోలీసుల యొక్క నిర్వాహకంతో జరిగినటువంటి దాడిగానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో చాలామంది కూడా కోల హరీష్ కావచ్చు, ఇంకా మిగతా సంబంధించినటువంటి చాలామంది దీంట్లో ఉన్నారు, బాధితులుగా ఉన్నారు. కొంతమంది ఏమో ఇప్పటికే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోసం కొంతమందికి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి కొంతమంది పైసలు ఇచ్చిన అన్నటువంటి కూడా ఉన్నది. అంటే ట్రీట్మెంట్ కోసం, అంటే కేటీఆర్ పేరు బయట పెట్టొద్దు, వీళ్ళ పేరు బయట పెట్టద్దు, వాళ్ళ పేరు బయట పెట్టొద్దు అని కొంతమంది కొంత కాంప్రమైజ్ చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు కొంత కాంప్రమైజ్ అయ్యిండ్రు. ఇప్పుడు కొత్తగా సంతోష్ రావుతో ఈ వ్యవహారం అంతా నడిచిందనేది కవిత చేసినటువంటి స్టేట్మెంట్. మరి కవిత స్టేట్మెంటు ఆ విధంగా ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత అది అంతా కూడా నిజమే కదా. అంటే సిరిసిల్లలో ఏ విధంగా రెచ్చిపోయిన్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి సంతోష్ రావు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రవీందర్ రావు కావచ్చు, వేల కోట్ల రూపాయలకు వాళ్ళు ఎదిగిపోయిన్లు. వాళ్ళ ఊర్లో అడిగితే అందరినీ కూడా చెప్తా ఉంటారు వాళ్ళ గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది. కుదురుపాక సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా ఇన్ని కోట్ల రూపాయలకు వాళ్ళు ఎదిగిలు అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇదే కవితకు సంబంధించినటువంటి అప్డేట్స్. దీంట్లోనే అనేక రకాలైనటువంటి అప్డేట్స్, ముఖ్యంగా బీఆర్ఎస్లో పనిచేసినటువంటి వాళ్ళని టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నటువంటి కనబడతా ఉన్నాయి. నేరాలు హ్యాపీరావు ఘోరాలు. 10 ఏళ్ల పాటు అధికార స్థానానికి అత్యంత చేరువుగా ఉన్న హ్యాపీరావు సాగించిన నేరాలు ఘోరాలు అన్నీ కావు. నేరెళ్లలో దళితులపై హ్యాపీరావు ఆయనకు సాగించిన అరాచక హత్యాకాండను జాతీయ ఎస్సీ కమిషన్ తన నివేదికలో కళ్లకు కట్టినట్లు వివరించింది. సిరిసిల్ల జిల్లా చీర్లవంచ, కోదురుపాక ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీలు, టిప్పర్ల ద్వారా హ్యాపీరావు పెద్ద ఎత్తున ఇసుకను కొల్లగొట్టారు. సో ఇది మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా దానికి. సో ఇలా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు సైతం కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కోల హరీష్ చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు, మన స్టూడియోకి కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. ఎట్లా ఉందన్న, హెల్త్ ఎట్లా ఉంది అన్న? చాలా ఇబ్బందులు ఉన్నాయన్న, అందరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏంటన్నా దీనికి అంతటి కూడా మీ ఆరోగ్యాలు క్షీణించడానికి, సో మంచాలు పట్టుకుని లేవకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు జరిగినటువంటి 3rd డిగ్రీ ఘటనేనా? అవునన్నా. సో అన్న చెప్పండి. మీరు మమ్మల్ని ఎక్కడ తీసుకుపోయి ఎక్కడ టెస్ట్ చేయించినా అందరికి ఒకే దగ్గర గాయాలు, అందరికి ఒకటే రకమైన సమస్యలు. మేము పని చేసుకొని బతకలేని పరిస్థితి ఉన్నామన్న. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే మాపై 3rd డిగ్రీ చేశారన్న. అది మా పిల్లలు మేము చదువుకోలేని పరిస్థితులు ఉన్నాం, మా కుటుంబాలకు భారమయ్యే పరిస్థితి ఉన్నది. విశ్వజిత్ కంపాటి, ఎస్ఐ రవీందర్, మిగతా పోలీస్ సిబ్బంది మా పైన విచక్షణ రహితంగా 3rd డిగ్రీ ప్రయోగించి మా జీవితంలో సర్వనాశం. ఏంటి అసలు మీరు చేసినటువంటి తప్పేంటి అసలు? అన్న ఇక్కడ మేము ఏం తప్పు చేయలేమన్నా. ఈ మిడ్ మాండర్ నుంచి ఇసుక మా గ్రామానికి సంబంధించిన ఎరకల భూమయ్య చనిపోయిండు. చనిపోయిన వాళ్ళందరూ పోయారు అక్కడికి. పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే విషయం మాకు తెలియదు అన్న. అంతకుముందు మేము ఉపాధి హామీ పనికి వస్తుండగా ఒక మహిళకు మా ముందే ఇసుకలారి గుద్దితే మా గ్రామస్తులు అందరం కలిసి రోడ్డు మీద ధర్నా చేసి సీసీ కెమెరాలు పెట్టేరి, స్పీడ్ బ్రేకర్లు పెట్టేరి. ఇసుకలారి గుద్ది చనిపోతే ఎవరు చనిపోతారు, ఎందుకు చనిపోతారో తెలియలేని పరిస్థితులు ఉన్నది. చిన్న పిల్లలు స్కూల్ పోవడానికి ఇబ్బంది పడుతారు అని చెప్పేసి అప్పుడు ధర్నా చేసినాం మొన్న. దాన్ని ఉద్దేశంగా తీసుకొని ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధం లేకుండా మమ్మల్ని పట్టుకుపోయినా ఎస్ఐ రవీందర్ రాత్రి 11 సమయంలో 2017 జూలై 4వ తారీఖు నాడన్న. జూలై 4 ఎరకల భూమి 2వ తారీఖు ఆయన 4వ తారీఖు నాడు మబ్బులు వచ్చిండ అన్నమాట. 11 గంటలకు వచ్చిండ నైట్. రవీందర్ ఎస్ఐ రవీందర్ అంటూ వచ్చి బయట సిఐసార్ ఉన్నాడు, మిమ్మల్ని రమ్మంటున్నా అని చెప్పేసి వెనక నుంచి వెనక ఇట్లా ముల్దారాన్ని ఇవన్నీ దొరకబట్టి కదా కాళ్ళు చేతులు అన్ని నోరు మూసిరు నైట్ అరవకుండా. తీసుకొచ్చి అంతా కార్లు ఎక్కించి తీసుకొని పోయి ఇక్కడ అప్పుడే కొత్తగా జిల్లా ఏర్పడ్డదన్న. సిరిసిల్ల ఏర్పడ్డ తర్వాత మాకు మండల్ తంగలపల్లి వస్తుంది అన్న. అవును. అయితే ఇక్కడ బెటాలియన్ కు ప్లేస్ లేదని చెప్పేసి జ్యోతి బీఈడి కాలేజ్ అన్న కొంచెం జంగల్ లెక్క ఉంటది అన్న అటు లోపలికి. బీఈడి కాలేజ్ లో కింద బీఈడి కాలేజ్ పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే బెటాలియన్ కి వీళ్ళు లీజ్ కు తీసుకున్నారు ప్లేస్ లేక. ఆ జంగల్ అక్కడ తీసుకుపోయి కొడితే ఎవరికి వినబడది, ఎవరు అటు సైడ్ రారని చెప్పేసి నైట్ మొత్తం తీసుకుపోయి దాదాపు ఒక 5 రోజులన్నా పోలీసు 3rd డిగ్రీ ఏ విధంగా చేస్తారు, ఎంత నరకం చూపిస్తారు అనేది వాళ్ళు మొత్తం చూపించారన్న. మొత్తం ఇంజక్షన్ వేయడం, కటింగ్ ప్లేర్లతో మాకు ఇంజక్షన్స్ వేస్తే, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వేస్తే ముందట నీడిల్ ఉంటది అన్న. అవును. ఆ నీడిల్ మాకు చర్మానికి ఇరిగిపోతే కూడా దాన్ని కటింగ్ ప్లేర్లతో గుంజి మత్తు ఇంజక్షన్ మత్తు గోళీలు వేయడం గానీ
అట్లాంటి నరకం చూపించారన్న. మొత్తం మాంసము రక్తము అంతా చిందర వందరన్న. 5 రోజులు మేము మా మూత్రము బాత్రూమ్ అంతా అనలే తిన్నాం, అనలే ఉన్నామన్న. ఒక్క 2 రోజులు లేట్ అయితే మేము అంటే చాలా మంది చనిపోయే పరిస్థితి అన్న. అది అంటే కేవలం కేవలం హరీష్ భాయ్, ఇప్పుడు ఎస్ఐ రవీందర్తో పాటు అంటే ఆ రోజు మీరు చూసింది కాబట్టి, సో అంటే పాడుపడ్డటువంటి బిల్డింగ్, ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారు వాడ? ఇప్పుడు విశ్వజిత్ కంపెనీ పేరు కూడా ఎందుకు ప్రధానంగా? అంటే ఆయన కూడా ఈ ఆపరేషన్ ఉన్నాడు మీకు, అంటే మీకు 3rd డిగ్రీ అవుతున్నప్పుడు ఈయన కూడా వచ్చింది ఏమైనా? మెయిన్ ఆయననే తెల్లారి మమ్మల్ని 4వ తారీఖు నాడు పట్టుకోతే తెల్లారి 5వ తారీఖు నాడు వచ్చిండు అన్న. ఆడికి ఏది ఆ బిల్డింగ్ దగ్గరికి? బిల్డింగ్ దగ్గరకు వచ్చిండు. మా పైన రూమ్ లో పైన ఉంటదన్న కన్స్ట్రక్షన్ పైన రూమ్ కి వచ్చిండు. వచ్చి రాగానే చేతుకున్న వాచ్ ఇసిరేసిండు, టోపీ తీసి వేరేటోళ్ళకి ఇచ్చేసిండు. ఒక 20 రూపాయల లాటలు తీసుకురా అని చెప్పేసి తీసుకొచ్చి ఇక ఆయన నోటికి ఎంత అంత బూతులన్న. ఒక గంట సేపు నరకం చూపించిండు అన్న. మాకైతే దాదాపు ఒక 30 లాటీల దగ్గర అన్న. 30 లాటీ దెబ్బకు ఒక లాటీ అన్న. 5 బార్ లాటీ ఎట్లుంటదన్న పోలీసుల దగ్గర? అవును, చాలా గట్టిగా ఉంటుంది. కంక కట్టెలు ఎంత వాళ్ళ చేతులుండే కంక కట్టెలు ఎంత బలంగా ఉంటాయన్న. అవును, అది ఒక్క దెబ్బ కొడితే ఒక్కటి రిగిపోయింది అన్న. ఒక్క దెబ్బ కొడితే అంత బలంగా కొట్టిందన్న. ఎంతమంది మొత్తం ఆ రోజు ఆ రోజు డ్యూటీలో దాదాపు 20-30 మంది పోలీసులు ఉంటారన్న. 5-6 రోజులు వాళ్ళు వరుస పెట్టి ఓవన్ తర్వాత వాళ్ళ లైన్ అయిపోయేదాకా కొట్టుడు, వాళ్ళ చేతులకు పట్టీలు వేసుకున్నాడు, వాళ్ళ మందు తాగుడు. ఎంతమంది అంటే మీరు ఎంతమంది ఉన్నారు? మీరు మీ నేరల నుంచి తీసుకుపోయినటువంటి వ్యక్తులు? మేము 8 మంది అన్న. బాధితులు 8 మంది. 8 మంది అన్న. ఇక వాళ్ళకి విచక్షణ రహితంగా ఓగనికి మించి ఒకడు మానసిక ఆనందం, వాళ్ళ ఏమంటే రాక్షస ఆనందం. పిచ్చి లేచినోడు సైకోలు ఎట్లా బిహేవ్ చేస్తారన్న, అంతకంటే దారుణంగా బిహేవ్ చేశారన్న. ఈ బ్యాక్ సైడ్ మాంసం పెరగడానికి ఒక 2-3 నెలలు టైం పట్టేంత దారుణమైన పరిస్థితి అన్న. రక్తం మడుగులలో బతికినామన్నా. అది గుర్తుకు రావద్దన్నా. ఇప్పటికన్నా అది గుర్తుకొస్తే ఒక పీడకల లేక భయపడే పరిస్థితి ఉందని. ఇప్పుడు పని చేసుకొని బతకలేని పరిస్థితులు ఉన్నామన్నా. కుటుంబాలు ఏంటి పరిస్థితి? మీ కుటుంబాలు ఇప్పుడు మీరు పని చేయరు, పిల్లలు, ఫ్యామిలీ ఏంటి అసలు? మా అమ్మ నాన్ననే అన్న. నా కుటుంబంతో పాటు వాళ్ళందరి కుటుంబాలు కూడా అదే పరిస్థితి అన్న. హెల్త్ పరంగానైతే చాలా ఇష్యూస్ ఉన్నాయన్న. అందరికి చాలా అంటే చాలా. మాకు మొన్నటిదాకా ఏమి ఎక్కువ ఏర్పలే కానీ ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయన్న. మాకు కూర్చోరాదు, నిలబడరాదు, బాత్రూమ్ సరిగా పోరాదు. ఒక 2 నిమిషాలు ఇట్లా మన బాత్రూమ్ కూర్చుంటే ఇవి కాళ్ళు తిమ్మిరి వస్తాయి. చెప్పుకోరని పరిస్థితులు ఉన్నామన్నా. ఏదైనా డాక్టర్ పోయి ఈ సమస్య అని చెప్తే ఒక్క సమస్యకు బదులు 10 సమస్యలకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఉన్నదన్న మా పరిస్థితి. ఒక విషయం అంటే మీరు గతంలో ఏమైనా ఎవరిపైన కంప్లీట్ చేసిందంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 2017లో అంటే బీఆర్ఎస్ఏ. సో ప్రభుత్వం మారిన తర్వాత అంటే మొన్న మీరు రీసెంట్గా 4వ తారీఖు కాకుండా అంతకంటే ముందు ఎవరిపైన కంప్లీట్ చేసిందా? సో మేము ఏం చేసాం? ఎవరిపైన డీజీపీ గారి దగ్గరకు పోయి విశ్వజిత్ కంపార్టీ మీద, ఎస్ఐ రవీందర్ మీద, పోలీస్ సిబ్బంది మీద ఇచ్చినాం అన్న. మాతో పాటు మేము జైలు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా చాలా సందర్భాల్లో డీజీపీని కలిసి ఆయన వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ పోయినాము. ఏసీ కమిషన్ వచ్చేంత వరకు కూడా కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుందన్న. ఏసీ కమిషన్ రిపోర్ట్ ఎందుకన్నా దాచిపెట్టడం ఎందుకన్నా? ఆ రోజు వీడియోలలోనేమో ఎస్ఐ విశ్వజిత్ కంపార్టీ ఐపీఎస్ పైన, ఎస్ఐ రవీందర్ పైన పోలీసులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అట్రాసిటీ కేసులు పెట్టాలి, వాళ్ళని ఇమీడియట్లీ ఉద్యోగాల నుంచి తీసి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ గవర్నమెంట్ అంటే శిక్ష పడంగా చేయాలని చెప్పేసి వీడియోలలో మాట్లాడారు. ఇలా కనీసం నేషనల్ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు రాదన్నా? ఆ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏమైందన్న? దాని వెనుకున్నది ఎవరు? దాని వెనుక నడిపించింది ఎవరు? ఆ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. మేము రీసెంట్ గా మేము కూడా తొలి వెలుగు రగన్న మన బక్క చెప్తున్నా వాళ్ళ సహాయంతో డీజీపీ గారిని కలిసినాము. మొన్న రీసెంట్ గా పోయి మళ్ళీ నేను డీజీపీ గారిని కలిసిన, రిప్రజెంటేషన్ ఇచ్చినాము, లెటర్స్ ఇచ్చినాము. వాళ్ళని తెలుసన్న. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క సార్ వచ్చారు. ఇప్పుడు కవిత మొన్న 4వ తారీఖు అనుకుంటా. సో 4వ తారీఖు మాట్లాడుతూ దాంట్లో సంతోష్ రావు పేరును ప్రధానంగా తీసుకుంటూ సంతోష్ రావు ఉన్నాడు దీని వెనకాలని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో నిజంగా ఆమె వ్యాఖ్యలు నమ్మొచ్చా? సంతోష్ రావు ఉండి దగ్గర ఉండి చెప్పించిండు అని చెప్పేసి అనుకోవచ్చా? ఆయన పైన మీరు ఏమైనా కంప్లైంట్ చేసిందా అన్న? ఇప్పుడు సంతోష్ రావు అని కవితక్క చెప్పేదాకా మాకు తెలియదు. అంటే గతంలో ఇక్కడ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయననే కావచ్చు అని మేము అనుకున్నాం. కేటీఆర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడనే. కాకపోతే కవితక్క స్వయంగా ఆమెనే చెప్పింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు బయట వాళ్ళు ఎవరు చెప్తే మేము నమ్మకపోదు. మన సొంత వాళ్ళ కుటుంబ సభ్యురాలే చేయించింది మా సంతోషాన్ని అంత క్లియర్ గా ఒక ముఖ్యమంత్రి బిడ్డ చెప్పినాక ఇంకా నమ్మకపోవడానికి ఏముంటదన్న? ఆయన పైన కేసు పెట్టిందా? కేసు పెట్టినామన్న. ఆ అక్క స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని మేము కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి కదన్న. ఇప్పుడు సంతోష్ రావు ఉన్నాడా, ఇంకెవరన్నా ఉన్నారా, ఇంకెవరన్నా తెలిసేది ప్రభుత్వం. అవును.
పోలీసులు తెలిచాలి. మేము పోయి పిటిషన్ ఇచ్చేసినాము. ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ కాలేదు. ఇవాళ 12వ తారీఖు, ఇంతవరకు కూడా కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎన్నో తారీఖు ఇచ్చింది మీరు కంప్లైంట్? 4వ తారీఖు నాడు ఇచ్చినామన్నా. ఓకే, ఇప్పటి వరకు ఏం చర్యలు లేవు. ఇంతవరకు అయితే ఏం మీ పిటిషన్ అయితే తీసుకున్నారా పోలీసు వాళ్ళు? తీసుకున్నారన్న, తీసుకున్నారు. మాకు రిసీవ్డ్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చారు మీరు? తంగలపల్లి. ఓకే అన్న. సో మీకు న్యాయం కావాలంటే ఏంటిది? మీరు ఏమని కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వానికైనా? సార్ గత ప్రభుత్వం అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యమే అన్న. ఈ ప్రభుత్వంలో మీ వేదిక ద్వారా నేను కోరుకున్నది ఒకటే అన్న, మా జీవితాలు మా చేతుల్లో లేకుండా సర్వనాశనం చేసి ఇలా మా భార్య పిల్లలు పనిచేసుకొని మమ్మల్ని పోషించే పరిస్థితికి తీసుకొచ్చిన ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన, ఎస్ఐ రవీందర్ పైన, ఇతర పోలీసు సిబ్బంది పైన, సంతోషరావు అని చెప్తారు కదా అన్న కవితక్క, వీళ్ళందరి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్న. ఫస్ట్ ఇమీడియట్లీ వీళ్ళని ఈ ప్రభుత్వం ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. ఎందుకంటే కొట్టే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళు కొట్టిరని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ స్వయంగా చూసారు. మా గాయాలు చూసారు, మా రక్త మరకలు చూసారు, అన్ని చూసారన్న. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు అన్న. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అన్న. ఇప్పుడు వాళ్ళు కొట్టి వాళ్ళే మాపై 30 వేసి, వాళ్ళే మమ్మల్ని సంసారాలకు పనికి రాకుండా చేసి, వాళ్ళే మమ్మల్ని జైలు వేసి, వాళ్ళే మా మీద కేసులు పెట్టారన్నా. మరి పలానా వీళ్ళు కొట్టిరని మీకు కేసు పెడితే 9 సంవత్సరాలు అవుతుందన్న, ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే లేదన్న. ఎందుకు కదన్న రిజిస్టర్? ఇప్పుడు మనకు భారతదేశంలో రాజ్యాంగం అందరికి సమానం అన్నప్పుడు మరి వాళ్ళకి ఇట్లా పనిచేస్తుంది, మాకెందుకు పనిచేయదు? అంటే మేము దళిత సామాజిక వర్గ బిడ్డలు అయినందుక మమ్మల్ని అంత చిన్న చూపు చూడమన్నా? అంతే కదన్నది. ఇప్పుడు అయితే పైసలు ఉన్నోనికి, పవర్ ఉన్న వాళ్ళకి అధికారం ఉంటుంది, కానీ మాలాంటి సామాన్యులకు న్యాయం ఏదో జరుగుతుంది. 9 ఏళ్ళు పడుతుంది అన్న. ఇంత పెద్ద ఇష్యూలా దేశవ్యాప్తంగా అప్పుడున్న మీరా కుమార్ మేడమే స్వయంగా వచ్చింది మా దగ్గరికి. ఆమె జైల్లో వచ్చి మా బట్టలు, ఆమె తల్లి స్థానం అంటే ఆమె ఒక అమ్మ స్థానం నుండి కూడా మా గాయాలు, ఈ బట్టలు అన్ని ఇప్పించి జైల్లో చూసింది అన్న. స్వయంగా చూసి ఆమె ఆ తల్లి మమ్మల్ని పట్టుకుని ఏడ్చింది, ఇంత దారుణంగా కొట్టిస్తారని చెప్పేసి. అంత పెద్ద ఆమె కూడా వచ్చినాక కూడా కనీసంలో పోలీసుల మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకపోతే ఇంకెవరికి జరుగుతుందన్న న్యాయం మరిగా? రైట్, మాట్లాడదాం హరీష్ గారు, మాట్లాడదాం. థ్యాంక్ యూ. సో ఇది హరీష్ గారితో పాటు ఇంకా చాలామంది 8 మంది ఉన్నారు దీంట్లో. వాళ్ళ బాధ వర్ణనాతీరం. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనీసం పని చేసుకునేటటువంటి స్థితిలో ఉన్నారు. దీనికి అంతటి కూడా కారణం ఎవరు? సంతోష్రావు, విశ్వజిత్ కాంపాడియా, అప్పుడున్నటువంటి సిసిఎస్ ఎస్ఐ అయినటువంటి రవీందరు, ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ ఆధిపత్యం నడిచింది, వాళ్ళు చెప్పినట్టుగా పోలీసులు అంతా కూడా నడుచుకున్నారు. సో దీన్ని అంతా కూడా కవితక్క అప్డేట్ అన్నటువంటి ట్విట్టర్లో ప్రధానంగా కనబడతా ఉన్నది. ఇక్కడ సిరిసిల్ల జిల్లా చీర్లవంచ, కుదురుపాక ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీలు, టిప్పర్ల ద్వారా హ్యాపీరావు పెద్ద ఎత్తున ఇసుకను కొల్లగొట్టాడు. ఈ లారీలు, టిప్పర్ల ద్వారా జరిగిన 42 ప్రమాదాల్లో మొత్తం 4 చనిపోయారు. ముఖ్యంగా 2017 జూలై 2న నేరెళ్లకు చెందిన ఎరుకల భూమయ్య అనే వ్యక్తిని ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆగ్రహావేశానికి గురైన స్థానికులు 5 ఇసుక లారీలను తగలబెట్టారు. లారీలను తగలబెట్టారన్న కోపంతో పోలీసుల చేత 8 మందిని అర్ధరాత్రి అరెస్టు చేయించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటనలో పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ వ్యవహారంలో స్వామి భక్తి ప్రదర్శించిన ఎస్పీని బదిలీ చేసిందని చెప్పేసి ఆయనను కేవలం నామమాత్రంగా బదిలీ చేసిన అక్కడి నుంచి. కానీ 8 మందిని మాత్రం విపరీతమైనటువంటి చిత్రహింసలు పెట్టిండ్రు. సో అరెస్టు చేసిన వారిని పోలీసులు రిమాండ్కు తరలించారు. కరీంనగర్ జైలర్ నిందితులపై గాయాలు చూసి జైలులోకి తీసుకునేందుకు కూడా నిరాకరించుడు. అంటే ఏ రకమైనటువంటి గాయాలున్నాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. అంటే జైలర్ సైతం కూడా లోపలికి రిమాండ్కు పంపిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఒంటిపైన ఉన్నటువంటి గాయాలను చూసి మళ్ళీ వెనక్కి పంపించిండు. దాని తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే పోలీసు వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి వారంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి మెడికల్ రిపోర్టు ఇచ్చేసి మళ్ళీ రిమాండ్కి పంపించేసారు. సో ఏ విధమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో మనకు అర్థమవుతా ఉన్నది. నేరేళ్ల ఘటనపై అప్పుడు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు పోలీసుల చేత తప్పుడు సమాచారం ఇప్పించారు హ్యాపీరావు. అంటే అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు. ఈ దరిద్రులు ఏం చేయాలి? ఇప్పుడు 3rd డిగ్రీ ఎవరికైతే ఈ 8 కుటుంబాలు, దళిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైనటువంటి 3rd డిగ్రీ ప్రయోగించుల్లో ఈ దరిద్రులకు ఆ విధమైనటువంటి 3rd డిగ్రీ ప్రయోగిస్తే వాళ్ళకి అప్పుడు బుద్ధి వస్తుంది. ఇదే కదా కావాల్సింది. ఇప్పుడు ఏంటి ఆ కుటుంబాల పరిస్థితి ఏంటిది? వాళ్ళ భార్యలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పనిచేసి పోషిస్తే ఇప్పుడు వెళ్తుంది వాళ్ళకు. కనీసం పోయి కాలకృత్యాలు తీసుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒక మనిషి చచ్చిపోయింది ఆల్రెడీ 3rd డిగ్రీ సంబంధించినటువంటి ఆ ట్రీట్, వాళ్ళు చేసేటువంటి ట్రీట్ భరించలేక. సో ఈ విధంగా ఇది కవితక్క అప్డేట్లో మొత్తం రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఇది 100% నిజమే. ఎందుకంటే కవిత స్వయంగా ఆమె మొన్న ప్రెస్ మీట్లో పెట్టింది, ఆమెకు సంబంధించినటువంటి ఆ కవితక్క అప్డేట్కి సంబంధించినటువంటి ట్విట్టర్లో వస్తుంది కాబట్టి అది నిజమే. ఆయన సంతోష్ పైన కూడా మేము ఫిర్యాదు చేసినాం. సంతోష్ పైన ఎఫ్ఐఆర్ కాలేదు. ఈ ఉన్నటువంటి ఆ ఎస్పీ, గతంలో పనిచేసినటువంటి ఎస్పీ పైన,
అలాగే సిసిఎస్ ఎస్ఐ అయినటువంటి రవీందర్ పైన కూడా కేసు కాలేదట ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వంలో కూడా. మరి ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? మేము దళితులం అని చెప్పేసి చిన్న చూపు అన్నటువంటి తీరుగా ఇప్పుడు మాట్లాడినటువంటి హరీష్ చెప్తా ఉన్నాడు. చూద్దాం మరి వీళ్ళకు ఏ విధమైనటువంటి న్యాయం దక్కుతుంది ఈ ప్రభుత్వం అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.